మరి ఇప్పుడు ఇంకేమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు చిరంజీవి గారి ప్రాజెక్ట్ అయిందండి, అనిల్ రావుపూడి గారిది. బాలకృష్ణ గారిది కూడా అఖండ 2 చేస్తున్నా. ఈ చిన్న సినిమాలు అయితే ఒక 6-7 జరుగుతున్నాయండి. వాటికి ఇంకా టైటిల్స్ అవి పెట్టలేరు కాబట్టి నేను చెప్పలేదు. మీరు అన్న దూరదర్శన్ ఒకటి కొంచెం మంచి వేషం, సురేష్ కొంచెం కొత్తగా కనిపించే పాత్ర, ఆ హీరో చాలా కష్టపడి చేశాడండి, మంచి సినిమా. సుకుమార్ గారు చూసి అభినందించారు, చాలా బాగా చేస్తావు సురేష్, నేను అలా చూడలేదు, కొత్తగా చూసావని. యాడ్ అదే ప్రమో, అదేమంటారు ప్రోమో, అదొకటి అండి. కిరణ్ అబ్బవరం మూవీ ఒకటి, కిరణ్ అబ్బవరంది అది కూడా జరుగుతుంది, మంచి మంచి సినిమా అండి. అది మొన్న కేరళ వెళ్ళొచ్చారు, నేను కేరళ షెడ్యూల్ లేను కానీ ఇక్కడ హైదరాబాద్ అంతా చేశాను. చాలా ఉన్నాయండి. ఇంకా కొత్త హీరోలు అందరూ బాగానే మావయ్యను, బావను, అన్నయ్యను, తమ్ముడను ఎక్కడో కూడా పెట్టుకుంటున్నారు యంగ్స్టర్స్ అంతా. అప్పుడు అందరికి మీరు యూత్, కోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరి హయాంలో మీరు యూత్, ఇప్పుడు మీరు కొంచెం పెద్ద తరహా పాత్ర. అదే అండి, అన్నయ్య బాబాయ్. ఏంటి డిఫరెన్స్ ఎట్లా ఉంది? అప్పుడు మూవీస్ ఇప్పుడు మూవీస్ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. మనం పాన్ ఇండియా వరకు వెళ్ళాం, పాన్ ఇండియా వెళ్ళాము, అట్లాగే ఆస్కార్ వెళ్తుంది పాన్ ఇండియా. తెలుగు సినిమా ఖ్యాతి గానీ దాని రేంజ్ గానీ పెరిగినాయండి. అంటే అప్పుడు సినిమా ఇప్పుడు సినిమా అంత అడిగే వయసు లేదని నా ఫీలింగ్ నాకు, ఎందుకంటే అప్పుడు ఇప్పుడు కాదండి, ఎప్పుడు వెళ్తారు కదా, ఎప్పుడు ఇలా ఉంటాం కాబట్టి అంత. అంటే వీళ్ళు ఈ జనరేషన్ అండి, ఎవ్రీ 10 years కి జనరేషన్స్ మారుతూ ఉంటాయి. ప్రతి 10 సంవత్సరాలకి కొత్తగా వస్తూ ఉంటది, మళ్ళీ వాళ్ళు కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తారు. కొంతమంది ఆ జనరేషన్ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు, మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను మరీ పూర్వం అప్పుడప్పుడు మన గోరింటాకు సినిమాలో సోమరావు గారు కొడుక, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అడిగినప్పుడు సినిమాలో ఏమి చేయలేదు. కానీ నేను 2007 హైదరాబాద్ వచ్చాను కాబట్టి ఈ 20 ఏళ్ల ప్రయాణంలో, అదే 2004 సెప్టెంబర్ 7 జెమిని జాయిన్ అయ్యానండి. 20 ఏళ్ల ప్రయాణంలో ఎంతమందిని కలిశాను. ముఖ్యంగా నా 24 ఫ్రేమ్స్ దిగ్గజాల లాంటి నటులు నా ముందు కూర్చోబెట్టింది. ఎంతో మందిని ఇంటర్వ్యూస్ చేశాను, స్టేట్ అవార్డులు తీసుకున్నాను. ఆ సంతోషం ఉంది. సో వ్యత్యాసాలు చెప్పే అంత వయసు లేదని నా ఫీలింగ్. సో దట్